పొదుపు చెయ్యటం అన్నటువంటి దాంట్లో తెగించి నిర్ణయం తీసుకోవాలి. మనం ఇక్కడ ఊరకదంపుడు ఉపన్యాసాలు ఇస్తాం తప్పించి ఏమీ చెయ్యం. ఇప్పుడు ఇదివరకు జగన్ టైంలో విమానాల్ని వాడుతున్నాడు అన్నారు. అతను వాడింది ఒకటి. ఇప్పుడు 3 విమానాలు, 3 హెలికాప్టర్లు. మరి అదేంటి? దానికి ఏమన్నా ఆల్టర్‌నేటివ్ ప్లాన్ చేయాలా? చేస్తారా అంటే చెయ్యరు. మాటలతో గాంభీర్యం, హడావిడి అన్నటువంటిది కామన్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నరేంద్ర మోడీ అనుకున్నప్పుడు చేస్తాడు. కరెంటు వాడకం తగ్గించాలనుకోలేదు. కరెంటు వాడుతున్నటువంటి యూనిట్లు తగ్గాలి. కానీ కరెంటు వాడకం అందరూ ఉండాలి. 2 బల్బులు వాడేవాడు 3 వాడాలి, 4 వాడేవాడు 5 వాడినా తప్పులేదు. కానీ మనకి ఎక్కువ ఖర్చు కాకూడదు. దీనికోసం సోలార్‌ని ప్రోత్సహిస్తాడు, ఎల్ఈడీని ప్రోత్సహిస్తాడు. దేశవ్యాప్తంగా కేంద్రమే డబ్బులు ఇచ్చి ఎల్ఈడీ బల్బులు కొనిస్తే జరిగినటువంటి మార్పు చూడండి. రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణాల్లో ఎల్ఈడీ వెలుగులు నింపే భారీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మళ్ళీ ఇక్కడ దిక్కుమాలిన వార్త రాస్తున్నారు. ఇది కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలు ఐఓటీ ఆధారిత ఇంటిగ్రేటెడ్ లైటింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ స్మార్ట్ వీధి దీపాల ప్రాజెక్టు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రాంలో భాగంగా అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు దేశంలోని అతిపెద్ద స్మార్ట్ వీధి దీపాల ప్రాజెక్టుగా నిలబోతుంది. ఈ ప్రాజెక్టును 6 నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు కనీసం 30% విద్యుత్ ఆదా అవుతుంది. సాధారణ వీధి దీపాలు వాటికి 100 ల్యూమెన్స్ సామర్థ్యాన్ని ఇస్తే ఈ కొత్త ఎల్ఈడి దీపాలు వాటికి 150 ల్యూమెన్స్ సామర్థ్యంతో మెరుగైన వెలుతురునిచ్చి విద్యుత్తును ఆదా చేస్తాయి. ఈ స్ట్రీట్ లైటింగ్ ప్రోగ్రాం ద్వారా దేశవ్యాప్తంగా ఏటా 5,400 కోట్ల ఆదా జరుగుతుంది. ఈ ప్రాజెక్టు అమల్లో భాగంగా రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు మొత్తం 10.5 లక్షల వీధి దీపాలు ఏర్పాటు చేస్తారు. కొత్త విధానంలో స్మార్ట్ మానిటరింగ్కి అవకాశం ఉంది. ప్రతి స్తంభాన్ని విడిగా నియంత్రించవచ్చు. ఎక్కడైనా వీధి దీపం వెళ్ళకపోయినా క్షణాల గుర్తించి రియల్ టైంలో సరి చేయొచ్చు. ఎంత అద్భుతమైనటువంటి ఇదంతా ఎవరు ఆలోచించారు? మోడీ ఆలోచించాడు. రాష్ట్ర ప్రభుత్వం విజన్తో ఉన్నాము అంటూ 20 నెలల నుంచి ఎందుకు ఆలోచించలేదని ఆలోచించుకోవాలి.